ప్రపంచంలో ఏ మూల ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా మధ్యలో వెళ్ళడం ఆ దేశానికి అలవాటు. దానివల్ల అమెరికా ఖజానాపై భారం పడుతోంది. యుద్ధం మధ్యలో దూరడం అంటే యుద్ధం చేయడమే. సైన్యాన్ని పంపడం, ఆయుధాలు దింపడం ఇవన్నీ అవసరం లేని భారాలే. దానివల్ల దేశంలో స్టాక్ మార్కెట్ షేక్ అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పెద్దన్నయ్య స్టేటస్ కాపాడుకోవాలి అంటే ఈ పని చేయక తప్పదు. ఇది చెప్పింది ఎవరో కాదు, ఒకప్పటి అమెరికా జాతీయ రక్షణ సలహాదారు కాండోలీజా రైస్ చెప్పింది. అందుకే ఇరాక్ కువైట్ యుద్ధంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ యుద్ధంలోనూ అమెరికా తలదూర్చింది. అలాగే ఐసిస్ ని అణచివేయడానికి ఇరాక్, సిరియా వంటి దేశాల్లో దిగి యుద్ధం చేసింది. గతంలో ఇవన్నీ జరిగాయి. అప్పుడు అమెరికా పరిస్థితి బలంగానే ఉంది. అందుకే పరాయి దేశాల యుద్ధాల్లో శాంతి స్థాపన కోసం యుద్ధాలు చేసి కూడా నిలబడింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇజ్రాయెల్కి మొదటి నుంచి అమెరికాతో స్నేహం ఉంది. తమ మీద దాడి చేశారని హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇస్మాయిల్ హనియేని ఇరాన్లో అతిథిగా ఉండగా మట్టుబెట్టింది ఇజ్రాయెలే. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించకపోయినా అలా హతమార్చేంత శత్రుత్వం ఇజ్రాయెల్కి తప్ప మరెవ్వరికీ లేదు అన్నది లోక విదితం. అతను ఒక్కడే కాదు, మరో ఇద్దరు హమాస్ నేతల్ని, ఒక హిజ్బుల్లా నేతను కూడా ఇజ్రాయెల్ లేపేసింది. వీళ్ళకు మద్దతుగా ఉన్న ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం, ఇజ్రాయెల్ మీద దాడికి సన్నాహాలు చేయడం జరుగుతోంది. ఇది కాస్త ముదిరి పెద్దదైతే అమెరికా ఇక్కడికి కూడా దిగుతోందా? ఇజ్రాయెల్కి మద్దతు పేరుతో ఇరాన్ తోటి, దాని సన్నిహిత దేశాలతోటి యుద్ధం చేస్తోందా? చేస్తే ఏంటి? చేస్తే మాత్రం అమెరికా ఈసారి అతలాకుతలం అవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ధరలు పెరిగిపోయాయి. రెసిషన్ పేరుతో ఉద్యోగాలు ఊడుతున్నాయి. స్టాక్ మార్కెట్ అంతా దూకుడుగా లేదు. రానున్న నవంబర్ ఎన్నికల్లో అధ్యక్ష పదవిలోకి ట్రంప్ వస్తాడా లేక కమలా హ్యారిస్ వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఎవరొచ్చినా దేశాన్ని గడ్డు పరిస్థితిలోంచి సత్వరం బయటకు పారేస్తారన్న నమ్మకం అయితే ప్రజలకి, ఇతర దేశాలకి లేదు. అమెరికా ఒకప్పుడు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కొత్తగా ఉద్యోగాలు పొంది అక్కడ స్థిరపడాలని కోరుకుంటూ చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. కానీ వాళ్ళలో అధిక శాతం మంది చదువు అవ్వగానే తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు అక్కడ లేవు ఇప్పుడు. కనుక ఏ రకంగా అమెరికా గొప్ప ఇప్పుడు? కేవలం డాలర్ విలువ అంతే. ప్రపంచ విపణి డాలర్ మారకంతో ముడిపడి ఉండడం వల్ల అదొక్కటి బలంగా ఉంది. అది కూడా ఎన్నాళ్ళో తెలీదు. ఇప్పటికే చాలా దేశాలు డాలర్ని పక్కన పెట్టి సొంత దేశపు కరెన్సీతో ట్రేడ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. వాటిలో భారత్ కూడా ఉంది. రూపాయిని బలోపేతం చేసే దిశగా డాలర్ని పక్కన పెడుతోంది. గతంలో అమెరికా శాంక్షన్ విధిస్తుంది అంటే దేశాలు భయపడేవి. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా అమెరికా మాట వినేవి. ఇప్పుడు అలా లేదు. చాలా దేశాలు మునుపట్ల అమెరికాకి భయపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాంటి భయమే ఉండుంటే కంటి సైగతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగేది. కంటి చూపుతో ఇరాన్, ఇజ్రాయెల్ గొడవని ఈ పాటికే సద్దు మణిగేలా చేసేది. అలాంటిదేమీ జరగలేదు అంటే అమెరికాకు కూడా తన పెద్దన్నయ్య పొజిషన్ని ప్రపంచం గుర్తించడం లేదని అర్థమవుతుందా? బహుశా దిగిపోతున్న తరుణంలో బైడెన్ ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవచ్చు. గెలిచి మొదటి అమెరికా మహిళా అధ్యక్షురాలు కావాలనే లక్ష్యంతో కమలా హారిస్ కూడా ప్రపంచ పటం వైపుకు పెద్దగా చూస్తున్నట్లు లేదు. ట్రంప్ పరిస్థితి కూడా అదే. తాను పదవిలోకి వస్తే మాత్రం యుద్ధాలు ఆపేస్తాను అంటున్నాడు. అంటే మరో 3 నెలల్లో ఎన్నికలు కనుక తనకి కూడా పదవి మీదే దృష్టి ఉంది. యుద్ధాలు ఆపలేని పెద్దరికం, పరస్పర ఆరోపణలతో చీప్గా మారిన రాజకీయం అమెరికా ప్రభను తగ్గిస్తోంది. ట్రంప్ గెలిస్తే నియంతలా పాలిస్తాడేమో అనే భయాలు అమెరికా మీడియాకి పట్టుకున్నాయి. అందుకే కమలా హారిస్ పేరు ప్రకటించిన వెంటనే గంపగుత్తగా ఆమెను లేపుతున్నాయి. ఒక్క ఫ్యాక్స్ న్యూస్ తప్ప ట్రంప్ పక్షాన ఉన్న బలమైన మీడియా పెద్దగా లేనట్టే ఉంది. ఒకవేళ ప్రజలు మీడియా ప్రభావంలో ఉంటే మాత్రం కమలా హారిస్ ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదా దేశాన్ని చక్కబెట్టడానికి తమకు ఒక నియంత లాంటి వాడే కావాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటే మాత్రం ట్రంప్ గెలుస్తాడు. తమ ప్రభుత్వ పాలన సరిగా లేదన్న భావన, బలహీనమైన నాయకుల వల్ల దేశం గుల్లవుతోంది అన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉంటే నియంత లాంటి వాడిని కోరుకోవడం సహజం. కానీ ఆ కోరిక తమకే శాపంగా మారుతోందా లేక మంచి చేస్తుందా అనేది ఆ నియంతృత్వం పోకడని బట్టి ఉంటుంది. దేశం బాగు కోసం కఠినంగా వ్యవహరించే నేతలు ఉన్నారు. కేవలం ఈగోతో దేశాన్ని దిగజార్తే నియంతలు ఉన్నారు. రెండవసారి గనక ట్రంప్ నెగ్గితే మొదటిసారిలా ఉంటాడా లేక పార్ట్ 2లో తనలోని నియంత కోణం చూపిస్తాడా అనేది తెలియదు. ఎలా చూసుకున్నా అమెరికా ఇప్పుడు సంధి కాలంలో ఉంది. మరో 4 నెలల్లో ప్రజల నిర్ణయాన్ని బట్టి ఆ దేశం స్థాయి తెలుస్తుంది. అమెరికా ఎవరి చేతుల్లో పదిలం? ట్రంప్ చేతుల్లోనా లేక కమలా హారిస్ పాలనలోనా అనేది కూడా అప్పుడే ఏమీ చెప్పలేం. కొన్ని నెలలు వేచి చూడాలి.